మంత్రి, యూదులంత విశ్వాసఘాతకులు నాకు విధేయులై వెలుగులని పాడుబడిన యెరూషలేము దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణించుతుంది. ఎవరక్కడ? మీరుండగా యూదులకు వేరొక రాజు జన్మించుట కదా. హేరోదు రాజునకు నమస్కారములు. రాజా చిరంజీవి అగుగాక. నమస్కారములు. ఆసనములను అలంకరింపు. ఆ లేఖమే ప్రభు, యూదులకు రాజా అవశ్యముగా పుట్టి దావీదు సింహాసనమును అలంకరించినని శాస్త్రములలో ఉన్నది. ఏవి? మీకా 5:2 ఈ విధముగా ఉంది. ప్రభు, యూదా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజల మేలుకు అధిపతి నీలో నుండి వచ్చును. ఇది ప్రవచనము తప్పక నెరవేరనున్నది. ప్రభు, అది ఇప్పటికీ నెరవేరున్నది నా అభిమతము. ఇవి నిరాగతములు కావు, సార్థకములే కాగలవు. అటువంటి దావీదు సింహాసనమును ఏలువాడు అటువంటి బెత్లెహేము వంటి కుగ్రామంలో జన్మించుట అస్సలు నమ్మలేకున్నాను. దావీదు మహారాజు ఆ గ్రామంలో జన్మించాడు ప్రభు. అది పల్లెటూరైనట్టు పరమ పుణ్యతమైనది. సరే, నీకు సెలవు తీసుకోవచ్చు. ఇదోని పరితోషం. చిత్తం ప్రభు. మంత్రి, బెత్లెహేములో మన వైరి జన్మించినట్లు విదితమైనది. జ్ఞానులతో ఒక చిన్న కపట నాటకం ఆడుట మనకి అత్యవసరం. అతడేట పుట్టెనో తెలిసిన తరువాత అతడిని సంహరించును. ఎవరక్కడ? యానలను సత్రంలోనికి ప్రవేశపెట్టు. కాలజ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించుడు. అతడేంట పుట్టెనో తెలిసిన తరువాత నాకు ఆ వార్త నాతో చెప్పండి. నేను ఆ బాలకుడిని సేవింతును. చిత్తం ప్రభు, ఆరాధనే చేయుదము. మంత్రి, యూదులకు రాచట రారాచట ఆకాశంలో తారను చూచి గైకొన్నారంట దుస్తురము దుర్గులు. రాజా, తమకు అసాధ్యమైనది ఏదీ లేదు. వాణ్ణి అంతను ఇప్పుడే కనుగొందును. దీన్ని నాశనం మునర్చిన గాని నేను నిద్రపోను.